హైదరాబాద్ శివారు మొత్తం కూడా చెరువులు, గుట్టలు, గుంటలు, ప్రభుత్వ భూములు పెద్ద పెద్ద వాళ్ళే కబ్జాలు చేసుకొని అనుభవిస్తూ ఉన్నారు. మేము గత 10-15 ఏళ్ళుగా అన్ని ప్రాంతాలకు పోయి చూస్తున్నాం. ఎక్కడైనా పేదవాళ్ళు ఈ ప్రభుత్వ భూములు గుడిసేసుకుంటే మాత్రం అందరూ ఎగబడి ఒంటి కాపీ వస్తారు. కానీ ఈ గుంట పొరంబోకులు, చెరువు, ట్యాంకు ఇవంతా ఉండే వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. కొంచెం చోట్ల ఇంజనీరింగ్ కాలేజీ కట్టుకున్నారు, కొంచెం చోట్ల ఫంక్షన్ హాల్స్ కట్టుకున్నారు. వాళ్ళు విలాసవంతమైన జీవితాలు కనిపిస్తూ ఉన్నారు. వాటిపైన మేము ఎన్నో రోజులు ఆందోళన చేశాం. ప్రభుత్వం పెడసెన పెట్టింది. ఇప్పుడు ఎందుకైనా మంచిది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కుంటలు, చెరువులు మొత్తం కూడా ఖాళీ చేయించడానికి ఒక సంస్థ ఏర్పాటు చేశాడు. హైడ్రా సంస్థ ఏర్పాటు చేశాడు. సరి చూద్దామని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ అధినేత చాలా సినీ ప్రముఖుడు ఆయన నాగార్జున, ఆయన బిగ్ బాస్కే బాస్ ఆయన దీన్ని ఆక్రమించుకున్నాడు. సరే ఏదో కదా 1 ఎకరా 2 ఎకరాలు ఆక్రమించడం చేసి ఉండొచ్చు. దాన్ని ఉపయోగించుకొని ఈ చెరువుని ఆక్రమించేశాడు. అది చూడండి, మామూలుగా ఎఫ్టీఎల్ నుంచి 100 మీటర్స్ తర్వాత బఫర్ జోన్ తర్వాతనే అలా కట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ బఫర్ జోన్ కాదు, ఎఫ్టీఎల్ కన్నా ముందే వచ్చేసింది. ఇంత అక్రమంగా చేస్తున్నాడు. రోజుకి దాదాపుగా ఒక 50-60 లక్షల రూపాయలు దీనిలో వస్తున్నాయి. కోట్లు ఉండొచ్చు. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందుగా ఈ ఆంధ్ర వాళ్ళతో మొత్తం ఆకుపై చేసుకుంటాం, ఎన్కౌంటర్ రద్దు చేస్తామని చెప్పారు. టీఆర్ఎస్ గవర్నమెంట్కి వచ్చి అటు బొస్స కొట్టింది. రాత్రి ఏమైందో కానీ మొత్తం సైలెంట్ అయిపోయింది. అప్పటి నుంచి హాయిగా నడిపించుకుంటున్నాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చి దీని మీద కన్నేసాడు, ఇది కూల్చేశాడు. మనం స్వాగతిస్తున్నాం. ఇది మరీ అన్యాయమైనటువంటి దురాక్రమంతో కూడుకున్నటువంటి పబ్లిక్ ప్రాపర్టీని లూటీ చేసినటువంటి సంస్థగా మారింది. దీన్ని కూల్చేయడం మంచిదే. ఆయన పాపులర్ సినిమా యాక్టర్ కావచ్చు. పాపులర్ సినిమా యాక్టర్ ఆయనకు చాలా డబ్బులు ఉన్నాయి. సినిమాలు యాక్ట్ చేసి ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి. అందులో బిగ్ బాస్ యాక్ట్ చేస్తున్నాడు. బిగ్ బాస్ చాలా డబ్బులు. ఇదంతా ఒక లెక్క కాదు. ఇట్లాంటి 10 పోయినా బిగ్ బాస్ డబ్బులు వచ్చేస్తాయి వాడికి. ఎందుకు ఇంకా అంత కక్కుర్తి ఎందుకని? అదేమంటే ఎఫ్టీఎల్ లోపల కానీ ఉంటే నేనే కూల్చేస్తానని వెళ్ళగలుగుతున్నాడు. అది సినిమా డైలాగ్ పలుకోండి. ఒకడే కూర్చొని 100 మంది కొట్టేస్తానంటే కొట్టేస్తుంటారు, వాళ్ళు పడిపోతుంటారు పాపం. అది సినిమా డైలాగ్ అనుకుంటాడు. నేను డైరెక్ట్ ఇక్కడే ఉన్నా, చెరువు ఇక్కడే ఉంది, నా చేతికి అందే చెరువు ఉంది. మరి ఇక్కడ చెప్పండి చూద్దాం. ఎందుకంటే బొకాయిస్తారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఆయన క్షమాపణ చెప్పాలి. దీనికి ఆయన కాంపన్సేషన్ కట్టాలి. ఎన్నేళ్ళు దీన్ని అనుభవించాడో, రోజుకి ఎంత వచ్చిందో లెక్కేసి ఆ డబ్బులు మొత్తం ఆయన దగ్గర కక్కించాలి. ఆ కక్కించి పేదవాడికి ఇల్లు కట్టించండి ఆ డబ్బులతో, మీకేం పర్వాలేదు. దీంతో పాటు ఇంకా టౌన్లో సిటీలు చాలా వస్తున్నాయి. ఇప్పుడు మల్లారెడ్డి చాలా భూ మాఫియా. ఆయన చెరువులు ఇదని చెరువు సగం కనిపిస్తూ ఉంది. చెరువు కనపడి కూడా మొత్తం ఆక్రమించి ఇంజనీరింగ్ కాలేజీ కట్టేశాడు. అట్లా ఇంకొక పల్లా రాజేశ్వరరెడ్డి ఆయన అట్లాగే చేశాడు. అంటే అంటే చాలా ప్రతివత్లాగా మాట్లాడుతున్నారు. మేమేమి తప్పే చేయలేదు, తప్పంతా గవర్నమెంటే చేస్తామని చెప్తున్నారు. వాళ్ళేమో చెరువులు ఇల్లు కట్టుకున్నారు, వ్యాపార సంస్థ పెట్టుకున్నారు, కాలేజీ పెట్టుకున్నారు, ఫంక్షన్ హాల్స్ పెట్టుకున్నారు. మేము చాలా శుద్ధ హరిచంద్ర అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇది ఎట్లా మాట నాకు అర్థం కాలే. దీన్ని మేము పొలిటికైజ్ చేయదలుచుకోలే. వాళ్ళు పొలిటికైజ్ చేస్తున్నారు, మేము పొలిటికైజ్ చేయదలుచుకోలే. ఒకసారి కోర్టులో స్టే వచ్చేస్తే అది తెగదు. ఆయన ఏమంటున్నారు, మాకు నోటీస్ ఇవ్వండి అంటున్నాడు. నోటీస్ ఇస్తే కోర్టులో స్టే తీసుకున్నాక మీరు నోటీస్ ఇస్తే సివిల్ లిటిగేషన్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు జరుగుతుంది. అందువల్ల ఈ సివిల్ లిటిగేషన్లో కూడా చట్టాలు మారాలా, ఈ కోర్టుల వ్యవస్థ మారాలా. అన్నిటికీ ఒకటే ఎద్దు ఏనిందంటే గట్టేయండి అనే పద్ధతుల్లో అన్నిటికీ సేల్ తీసుకుంటూ కూర్చున్నట్టు కుదురుతుంది. అందులో న్యాయ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. ఒకటి సివిల్ కేసు చాలా పెండింగ్ జరుగుతుంది. అవసరం డబ్బులు ఉన్నవాడైతే 50 ఏళ్ళు నడిపించుకోవచ్చు. ఆ జోన్లు పోకల్లా ఇప్పుడు అడ్డం కొట్టి తీసేసేయండి, మనం చూసుకుందాం. ఇచ్చినటువంటి వాటివి ఎఫ్టీఎల్లో ఉన్నాయి అని చెప్పేసి ఒకవైపు చెప్తుంటే పర్మిషన్లు ఇచ్చారు అని చెప్తున్నారు. అంటే అది అధికారుల లోపమేనా, లేకపోతే పర్మిషన్ ఇవ్వడిచుంటే వాళ్ళని కట్టి డబ్బులు వసూలు చేయండి. లేదా పర్మిషన్ ఇప్పించడానికి మంత్రి రికమెండ్ చేసి ఉంటే వాడిని పట్టుకొచ్చి నడిలు తీసుకుని మేము పట్టుకోవేసి ఊరేగిస్తాం మేము కావాలంటే. అంతలో పర్మిషన్ వాళ్ళని పట్టుకోండి. ఇప్పుడు మీరు వాడు దొంగతనం మీరు లంచం పర్మిషన్ తీసుకుంటే ఇది చూస్తూ ఉండాలన్నా? పర్మిషన్ ఊరికే ఇచ్చారా? ఊరికే వేరు, అందరికీ పర్మిషన్ ఉంటాయి. ఆయా సందర్భాల్లో ఆయా అధికారులకు డబ్బులు తెచ్చుకున్నారు, వీళ్ళు ఊరికే తెచ్చుకోలే. కాబట్టి అదంతా అనుభవిస్తున్నారు. అవి కూడా కట్టండి, వాళ్ళ పేరు కూడా చెప్పండి. వాళ్ళ డబ్బులు ఉంటే వాళ్ళని పట్టుకోవాలి, మిమ్మల్ని పట్టుకోవాలి. ఇప్పటిదాకా అనుభవించిన దాన్ని మీరు కక్కాలి. దాని మీద డబ్బులు వసూలు చేసేటువంటి ప్రక్రియ ఈ హైడ్రా చేయాలని కోరుతున్నాను.